కొంచెం కొత్తగా, కొంచెం వింతగా అనిపించింది. సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డుతో మొదలవుతుంది. మీరు తెలివైన వాళ్ళు అయితే సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి, మూర్ఖులైతేనే సినిమా చూడండి అని వస్తుంది. దీన్ని బట్టే మీకు మూవీ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. యూఐ మూవీ చూస్తున్నంతసేపు అబ్బురుపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్ గెటప్స్, ఇలా కొందరికి నచ్చే బోల్డ్ అని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథ ఏంటి, ఆ కథలో సత్య ఎవరో, కల్కి ఎవరో అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరెలా చేశారంటే, ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడా, దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే కొంచెం సందేహమే. హీరోయిన్ పాత్ర అసలు ఎందుకు వస్తుందో తెలీదు. 3-4 సీన్లు ఉంటాయి. ఇతర పాత్రలో రవిశంకర్ మిగతా నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటారికల్ గా ఒక మూవీ తీద్దాం అనుకుని దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్ కు ముడిపెట్టి వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దాం అనుకున్నాడు. తీసి చూపించాడు. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఒక వింత ప్రపంచాన్ని సృష్టించి టైటిల్ పడి దగ్గర నుంచి చివరి వరకు సినిమాటోగ్రఫీ చాలా వైవిధ్యంగా బాగా చూపించారు. ఓవరాల్ గా కొంచెం వింతగా, కొంచెం కొత్తగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.